ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు తన మహాకృపను బట్టి గతించిన రోజంతా కూడా మనల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మరొక నూతనమైన ఈ రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబం కొరకు, క్షేమము కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులరా, ఈ సమయంలో ఈరోజు దేవుని వాక్యముగా ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అపవాదికి చోటియ్యకుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అపోస్తలుడు పౌలు ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి, దేవుని బిడ్డలైన వారికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, అపవాదికి చోటియ్యకుడని భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదామనని గర్జన సింహం వల్లే వెదుగుతూ తిరుగుచూ ఉన్నాడు. మన విరోధన అపవాది ఎవరిని మింగుదనా అని వాడు వెదుగుతూ తిరుగుచూ ఉన్నాడు. గమనించండి, మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటిచ్చామా, వాడు మనలో ప్రవేశించి మనల్ని దేవునికి దూరముగా చేస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టుకుని అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయింది. అపవిత్రాత్మ విశ్రాంతి కొరకు నీరు లేని స్థలంలో అది వెతుకుతూ ఉంది. దానికి ఎక్కడా చోటు దొరకనందున ఏ వ్యక్తినైతే విడిచిపెట్టిందో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చునుడు చూసి తనకంటే చెడ్డవైన 7 దెయ్యములను ఎంటబెట్టుకుని వచ్చి అతనిలో కాపురముండును అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులరా, ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టుకుంది, అపవిత్రాత్మ విడిచిపెట్టేసింది. విడిచిపెట్టిన తర్వాత విశ్రాంతి కొరకు నీరు లేని చోట వెతుకుతుందంట. దానికి విశ్రాంతి దొరక్క, దానికి ఎక్కడ స్థలము దొరక్క, ఏ వ్యక్తినైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఏ ఇంటినైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, మళ్ళా ఆ వ్యక్తి ఆ ఇంటికి వచ్చి చూసినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చుండుట చూచి తనకంటే చెడ్డవని 7 దెయ్యాలు ఎంటబెట్టుకుని వచ్చి అతనిలో కాపురముండని దేవుని వాక్యం చెప్తోంది. ఈ రోజున ఎవరిలైతే దేవుని యొక్క వాక్యం ఉండదో, ఎవరిలైతే ప్రార్థనా జీవితం ఉండదో, ఎవరిలైతే పరిశుద్ధత ఉండదో, తప్పకుండా వారిలో ప్రవేశిస్తాడు. కనుక అందుకే అపవాదికి మనము చోటు ఇవ్వకూడదని దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును అప్పగించిన ఇస్కరియోతు యూదాలో కూడా సాతాను ప్రవేశించును అని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్యతో పాటు ఉన్న ఇస్కరియోతు యూదాలో కూడా సాతాను ప్రవేశించిందంట. ఎందుకు ప్రవేశించింది ఇస్కరియోతు యూదాలో సాతాను అని మనం ఆలోచన చేస్తే, ఇస్కరియోతు యూదా సాతానికి చోటిచ్చాడు, అపవాదికి చోటిచ్చాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో అపవాదికి చోటిచ్చావా, తప్పకుండా వాడు నీలో ప్రవేశిస్తాడు. వాడు నీలో ప్రవేశించి నిన్ను దేవుడికి దూరం చేస్తాడు. కనుక మన అపవాదికి చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోని దేవుని వాక్యం చెప్తుంది. మనము దేవునికి లోబడి ఉంటే, అపవాదిని ఎదిరిస్తే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. మొట్టమొదటిగా నీ యొక్క జీవితంలో దేవునికి లోబడి జీవించు. దేవుని యొక్క వాక్యం లోబడి జీవించినప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిగాడు
వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఎవరిని మింగిదానా అని ఎదుగులాడుచు ఉన్నాడు. దేవుని ఎదగకోకుండా దేవుడికి దూరంగా చేయాలని అపవాది అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీవు దేవుని మాటకు లోబడి నీ జీవితంలో ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, భక్తి కలిగి జీవించినప్పుడు వాడు నీలో ప్రవేశించలేడు. దేవునికి లోబడి ఉండు. అపవాదిని మరి గద్దించినప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు. కనుక దేవునికి లోబడి జీవిద్దాం, అపవాదికి చోటు ఇవ్వకుండా జీవిద్దాం, దేవుని యందు విధేయత కలిగి జీవిద్దాం. ఈ రోజులో నీకు జయము కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఎప్పుడు దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, ఎప్పుడు నీకు దేవుడు జయాన్ని ఇస్తాడంటే నువ్వు అపవాదికి చోటు ఇవ్వకోకుండా దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు నీకు జయము కలుగుతుంది. ఆ విధముగా దేవుడు తన కృప నీకు అనుగ్రహించి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దేవా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యాన్ని కొరకు మీకు స్తోత్రాలు నాయన. అపవాదికి చోటు ఇవ్వకూడని మాట్లాడవు తండ్రి. మీ విరోధిని అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మింగదమని ఎదుగుచు ఉన్నాడని వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభువా. ఈరోజు అనేకమైన జీవితాల్లో ప్రభువా అపవాదికి చోటు ఇచ్చి ఆత్మీయ స్థితిని, భక్తిని కోల్పోతూ ఉన్నారు ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరు వాక్యాన్ని బట్టి ప్రభువా అపవాదికి అయ్యా ఎదిరించినప్పుడు వాడు దూరంగా పారిపోని వాక్యం చెప్తుంది. నీకు లోబడి జీవితం దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు దీవించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, కృంగిన వారు ఉన్నారు, చెప్పుకొనిన బాధల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, యేసయ్య నామములో విడిపించి ప్రతి ఒక్కరి పట్ల నీ కృప, నీ కాపుదలు దయచేయమని, అపవాదిపై జయాన్ని దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు శక్తిగల నామములో మిక్కిలి వింతడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఆయన ప్రేమించే బిడ్డలెల్లరకు ఆయన కృపతోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం.